తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మృక్కెదను ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్థన చేసెదయే కదంత నా వలపలి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దైవగణాధిపలోకనాయక. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, నిన్న 8వ రోజు ఆది పర్వంలో సహస్రపాదుని యొక్క వృత్తాంతము చెప్పుకొని గరుడోపాఖ్యానం ప్రారంభం చేసుకున్నాం. దాంట్లో అనూరుని యొక్క జననం, ఆ తర్వాత క్షీరసాగర మథనం, దేవదానవుల యొక్క యుద్ధం, వినత కద్రువులు ఇద్దరం కూడా పందెం వేసుకోవటం, ఆ తరువాత వినత దాసి కావడం, గరుత్మంతుడి యొక్క జననం చెప్పుకున్నాం. గరుత్మంతుడు తన యొక్క సోదరులైనటువంటి నాగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క దాస్యం, తల్లి యొక్క తన యొక్క దాస్యం పోవడానికి ఏం చేయాలి అని అడిగినటువంటి విధానం అంతా కూడా నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. వాళ్ళు అమృతాన్ని తెచ్చివ్వమని అడిగారు. ఇక ఈరోజు 9వ భాగంలో గరుత్మంతుడు అమృతం తేవడానికి కోసం ముందుగా తల్లి యొక్క అనుమతిని పొందడం ప్రారంభం చేసుకుందాం. ఎప్పుడైతే సోదరులు దాస్య విముక్తి ప్రసాదించడం కోసం అమృతాన్ని తెమ్మని అడిగారో, గరుత్మంతుడు అట్లాగే చేస్తాను, స్వర్గం నుండి అమృతం తెచ్చి మీకిచ్చి నేను మా తల్లి అయినటువంటి వినత ఇద్దరం కూడా దాస్యం నుండి విముక్తి పొందుతాం అని అన్నాడు గరుత్మంతుడు. ఆ విషయమంతా తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అమ్మా, నా అన్నలు ఈ విధంగా అడిగారు, అమృతం తెచ్చిస్తే దాస్యం నుంచి విముక్తి కలిగిస్తామని. నువ్వు అనుమతిస్తే తల్లి ఆ అమృతాన్ని హరించడం కోసం వెళతాను అని నమస్కరించాడు. వినతాదేవి సంతోషించి కొడుకును కౌగిలించుకొని దీవించింది తల్లి. ఏమని? అనిలుడు పక్షయుగ్మ అమృతాంశుడు వీపనలుండు మస్తకంబు ఇనుడు సమస్త దేహమును ఎప్పుడు కాచుచు నీకు అభీష్టముల్ ఘనముగ చేయుచుండెడు జగన్నుత ఉన్నతిన్ జయంబు చేకొనిమని ఇచ్చే దీవెనలు కోరి ఖగేంద్రునకు ప్రియంబున. ఏ తల్లైనా కొడుకు ఒక సాహస కార్యం చేసేయటానికి, అసాధ్య కార్యం సాధించడానికి వెళ్ళేటప్పుడు దీవిస్తుంది. అలనాడు రామచంద్ర ప్రభువును కూడా కౌసల్యామాత వనవాసానికి వెళ్ళే సందర్భంలో దేవతలు ఎట్లా రక్షించాలో ఆమె కూడా దీవించింది. అట్లాగే ఇక్కడ కూడా ఈ తల్లి వినతాదేవి గరుత్మంతుడిని దీవిస్తూ ఉన్నది. నాయనా గరుడా, వాయుదేవుడు నీ యొక్క రెక్కలని, చంద్రుడు నీ వీపు భాగాన్ని, అగ్నిదేవుడు నీ శిరస్సుని, సూర్యుడు ఎల్ల శరీరాన్ని అంటే నీ శరీరం మొత్తాన్ని సర్వదా రక్షిస్తూ నీ కోరికలు గొప్పగా తీరుస్తూ ఉంటారుగాక. లోకాల చేత కీర్తింపబడేటటువంటి వాడా, గొప్పతనాన్ని, విజయాన్ని నువ్వు గ్రహించు అని వినత మనస్సులో కోరి పక్షులకు రాజైనటువంటి గరుత్మంతుడికి ప్రియంగా ఆశీస్సులు అందించింది, ప్రేమగా ఆశీస్సులు అందించింది. ఇప్పటికీ కూడా ఈ సంప్రదాయం ఉన్నది. తల్లులు బిడ్డలకి ఉగ్గుపాలు పెట్టి
వారి శరీరంలోని అంగాలన్నింటికీ కూడా శ్రీరామ రక్షలు కోరుతూ వాత్సల్యాన్ని వ్యక్తం చేస్తారు. అట్లాగే వినతాదేవి కూడా తన కొడుకుకి రెక్కలకి, వీపుకి, తలకి, శరీరం మొత్తానికి కూడా దైవరక్షని నిర్దేశించింది. గరుత్మంతుడు కేవలం పక్షి కాదని మంత్రమని చెప్పేటటువంటి తత్వజ్ఞులు వీటిని మంత్రారక్ష కవచంగా కూడా వ్యాఖ్యానిస్తారు. రక్షా కవచం. మనం రామరక్షా స్తోత్రం అని మనకి బుధకౌశిక మహర్షి రచించినది ఉంది. అట్లాగే ఇక్కడ కూడా ఆ తల్లి చేసింది. గరుత్మంతుడు తల్లి అయినటువంటి వినతాదేవి యొక్క దీవెనలు పొంది వెళ్ళడానికి సిద్ధమై, అమ్మా, అమృతం తెచ్చే సమయంలో తగిన బలం ఉండాలి కదా, కాబట్టి నాకు తగినంత ఆహారం అనుగ్రహించు అని తల్లిని వేడుకున్నాడు. ఏదైనా ఒక గొప్ప పని చేయాలి అంటే అమృతం ఎక్కడ ఉంటుంది? దేవలోకంలో ఉంటుంది. మరి దేవలోకం దాకా ఎగరాలంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే తగినటువంటి ఆహారం కావాలి. అందుకని తర్వాత వచ్చే కథలో భీముడు మహాబలవంతుడు కాబట్టి ఏకచక్రపురంలో వాళ్ళు అడుక్కొని వచ్చినటువంటి ఆహారంలో సగభాగం భీముడికే పెట్టేది తల్లి. అప్పుడు ఆ తల్లి అన్నది, నాయన గరుత్మంతుడా, సముద్ర గర్భంలో లెక్కింపరానటువంటి బోయవాళ్ల సముదాయం ఉన్నది. భూమిలోని ప్రజలకి వాళ్ళు కష్టం కలిగిస్తున్నారు. అందువల్ల నీవు ఆ నిషాద గణాన్ని నిమేషకాలంలో తినేసి వెళ్ళిపో అన్నది. చూడండి ఎటువంటి ఆహారం ఇచ్చింది ఆ తల్లి. లోకానికి హాని కలిగించే వాళ్ళని భక్షించమన్నది. అంతే తప్ప నిరపరాధుల్ని ఏమి చేయమనలా తల్లి. నాయనా, తినే సందర్భంలో బ్రాహ్మణులను మాత్రం విడిచిపెట్టు, తినద్దు అని వినతాదేవి గరుత్మంతుడికి చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా, మరి నేను తినేటప్పుడు ఆ తినే వ్యక్తి బ్రాహ్మణుడా కాదా నాకు ఎట్లా తెలుస్తుంది? నాకు చెప్పు అన్నాడు. అప్పుడు ఆ తల్లి చెబుతోంది, రయమున మృంగుడు కాలము క్రియనెవ్వడు కంఠబిలము క్రిందికి జనక అగ్నియ పోలే నేర్చుచుండును భయరహిత వాని నెరుగు బ్రాహ్మణుగాగా. ఇది అమ్మ చెప్పింది. భయం అంటే ఏమిటో తెలియనటువంటి గరుత్మంతుడా, నువ్వు వేగంగా ఆ నిషాదుల్ని మింగేటప్పుడు చేపలను పట్టే గాలం అనేటువంటి సాధనం వల్ల ఎవడు కంఠ రంధ్రం కిందికి పోకుండా అగ్నిలాగా నీ గొంతును కాలుస్తుంటాడో అటువంటి వాడిని బ్రాహ్మణుడిగా తెలుసుకో అన్నది. నువ్వు మింగుతుంటావు. నువ్వు ఎవరిని మింగేటప్పుడు నీ గొంతులో మంట పుడుతుందో, నీ గొంతు కాలిపోతూ ఉంటుందో అటువంటి వాడు బ్రాహ్మణుడు అని తెలుసుకో అన్నది. ఇంకో అద్భుతమైన విషయం చెప్పింది. కోపితుండైన విప్రుండు ఘోర శస్త్రమగు మహావిషమగు అగ్నియగు అతండు అర్చితుండైన జనులకు అభిమతార్థ సిద్ధికరుడగు గురుడగు చేయు ప్రీతి. బ్రాహ్మణుడి యొక్క లక్షణం చెబుతోంది తల్లి. నాయనా, బ్రాహ్మణుడు కనుక కోపిస్తే భయంకరమైనటువంటి ఆయుధం అవుతాడు, గొప్పదైన విషం అవుతాడు, అగ్ని అవుతాడు. ఆ బ్రాహ్మణుడే సేవింపబడితే, ఆ బ్రాహ్మణుణ్ణి శరణు పొందితే ప్రజలకు కోరబడినటువంటి ప్రయోజనం యొక్క సిద్ధిని కలిగించేవాడవుతాడు, ఆచార్యుడవుతాడు. నువ్వు కోరినటువంటివి నీకు ప్రసాదిస్తాడు అని బ్రాహ్మణుడి యొక్క వైభవాన్ని వినతాదేవి చెప్పింది. బ్రాహ్మణుడి యొక్క లక్షణాలన్నీ వాళ్ళ తల్లి
చెప్పింది చక్కగా తెలుసుకున్నాడు. గరుత్మంతుడు తల్లికి నమస్కారం చేసి ఆమె దగ్గర సెలవు తీసుకొని చాలా వేగంగా సముద్ర గర్భాన ఉండేటువంటి అనేక వేల సంఖ్య కలిగినటువంటి బోయవాళ్ళని పాతాళ రంధ్రం వంటి తన యొక్క కంఠ రంధ్రం తెరిచి వాళ్ళందరినీ కూడా ఒకే మారు మింగేశాట. అంత దేహం అయింది. ఆ నిషాదులలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. గొంతుకు అడ్డం పడ్డాడు. వాళ్ళ అమ్మ ఎట్లా చెప్పిందో ఆ విధంగా అగ్నిలాగా గొంతును కాలుస్తూ ఉన్నాడు. వెంటనే తల్లి చెప్పినటువంటి లక్షణాన్ని బట్టి ఒక బ్రాహ్మణుడు తన కంఠంలో ఉన్నాడని తెలుసుకున్నాడు. అడిగాడు, నా కంఠరంధ్రంలో ఎవరైనా బ్రాహ్మణుడు ఉంటే వెంటనే బయటకు రావాలి అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటున్నాడు, విప్రుడనున్నవాడ అపవిత్ర నిషాది మదీయ భార్య కీర్తిప్రియ దీని పెట్టి చనుదెంచుట ధర్మువే నాకు నావుడు విప్రుల బొందియున్న అపవిత్రులు పూజ్యులు కారే కావున విప్రకులుండ వెల్వడుము వేగమ నీవును నీ నిషాదియు. గరుత్మంతుడితోటి ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు, కీర్తి పట్ల ఆసక్తి కలిగినటువంటి ఓ గరుత్మంతుడా అని సంబోధించాడు. ఎందుకని? కీర్తికాంక్ష ఉన్నవాడు ఎవ్వడు కూడా దుష్కృత్యాలు చేయడు. బ్రాహ్మణుణ్ణి నేనున్నాను నీ కంఠంలో, అయితే నా భార్య అపరిశుద్ధురాలైనటువంటి ఒక బోయ వనిత కూడా ఉన్నది. పెళ్లి చేసుకున్నాను కాబట్టి, ఆమెను భార్యగా గ్రహించాను కాబట్టి ఈ వనితని విడిచిపెట్టి రావటం నాకు ధర్మమా అని అడిగాడు. అప్పుడు గరుత్మంతుడు అన్నాడు, ఇది అద్భుతమైన జవాబు. బ్రాహ్మణులను పొంది ఉండే అపరిశుద్ధులు కూడా పూజింపదగిన వారు కాదా అన్నాడు. అంటే పూజింపదగిన వాళ్లే కాబట్టి, ఓ బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాడా, నీవు నీ నిషాది భార్యతో పాటు వెంటనే బయటికి రా అన్నాడు గరుత్మంతుడు. ఈ విధంగా గరుత్మంతుడు చెప్పగానే అతడి యొక్క దయ వల్ల బ్రాహ్మణుడు తన యొక్క నిషాద భార్యతో కూడి కంఠం నుండి బయటకు వచ్చి గరుత్మంతుడిని ఆశీర్వదించి తన మార్గంలో తాను వెళ్ళిపోయాడు, భార్యను వెంట పెట్టుకొని. గరుత్మంతుడు ఆకాశ మార్గంలో ఎగిరి తండ్రి గారైనటువంటి కశ్యపుడి దగ్గరికి వెళ్ళాడు. కశ్యప ప్రజాపతి కొడుకు కదా, నమస్కారం చేశాడు. తండ్రి, నా తల్లి యొక్క దాస్యాన్ని తొలగించే నిమిత్తం పాములకు అమృతం తేవడానికి వెళుతున్నాను. మా అమ్మ చెప్పింది బోయవాళ్లను తిని ఆకలి తీర్చుకోమన్నది. వాళ్ళని తిన్నా కూడా నా ఆకలి తీరల. 1000 మంది ఉన్నారు వాళ్ళు, అయినా కూడా ఆయన ఆకలి తీరల. కాబట్టి నాకు మరేదైనా ఆహారం అనుగ్రహించండి అని వేడుకున్నాడు. అప్పుడు కుమారుడు యొక్క పూనికకి మెచ్చుకొని ఆ కశ్యప బ్రహ్మ ఈ విధంగా అంటున్నాడు, అనల నిపుణుడు విభావసుడను విప్రుడు నియమవంతుడు అర్థాఢ్యుండై తనరి సుఖమున్న నాతని అనుజన్ముడు సుప్రదీకుడను వాడు అతని అగ్నితో సమానమైన వాడు, మంచి నియమాలు అనుసరించేవాడు అయినటువంటి విభావసుడు అనే బ్రాహ్మణుడున్నాడు. ఆయన ధన సంపన్నుడై ఉండి సుఖంతో ఉన్నాడు. అతడి తమ్ముడైనటువంటి సుప్రదీకుడు అనేటువంటి పేరు గలవాడు అతని అన్న విభావసుడితోటి ఈ విధంగా అంటున్నాడు, మన తండ్రి తాతలు సంపాదించి మనకిచ్చినటువంటి సంపదని ధర్మ ప్రకారంగా నాకు పాలు పంచి ఇవ్వమన్నాడు. ఈ తమ్ముడు వెళ్ళి అడిగాడు అన్నయ్యని. సుప్రతీకుడు విభావసుడితోటి, అంటే
అప్పుడు ఆ విభావసుడు గర్వంతో తానలిగి ఇచ్చే శాపం బేనుగవయ్యుండుమని సహింపకవాడు మానుగ కూర్మమవగుమని వానికి ప్రతిశాపం బిచ్చే వసులోభమున. న్యాయంగా భాగం పంచిమని అడిగితే తమ్ముణ్ణి అన్నయ్య విభాసుడు ఏం చేశాడు? రే, నన్ను అడుగుతావు నువ్వు భాగం పంచమని, అందుకని నువ్వు ఏనుగు వైపు అని శాపం పెట్టాడు. తమ్ముడికి కూడా కోపం వచ్చింది. ఆ శాపానికి సహించుకోలేక న్యాయంగా నాకు రావాల్సింది ఇవ్వమంటే నాకు శాపం పెట్టావు కాబట్టి నువ్వు కూడా తాబేలు వైపో అని అన్నయ్యని శాపం పెట్టాడు తమ్ముడు. ఇద్దరు పరస్పరం శాపాలు పెట్టుకున్నారు. ఒకడు తమ్ముడినేమన్నా ఏనుగు అయిపోమన్నాడు, అన్నయ్యని తాబేలు వైపు. ఇవి గజ కచ్చపాలు. గజము అంటే ఏనుగు, కచ్చపం అంటే తాబేలు. ఈ విధంగా అన్నదమ్ములు ఇద్దరు కూడా పరస్పరం శాపాలు పెట్టుకొని ఆ శాపాల ప్రభావం వల్ల 3 ఆమడల పొడవు 10 ఆమడల పరిధి గల తాబేలు అయిపోయినాడు. అలాగే ఏనుగు 6 ఆమడల పొడవు 12 ఆమడల వెడల్పు గల ఏనుగైనాడు. ఈ రెండు కూడా ఒకటి చెరువులో ఒకటి అడవిలో ఉండి పూర్వజన్మంలో విరోధంతో తమలో తాము ఎల్లప్పుడూ ఒకటిదానితో ఒకటి కలియబడి పోరాడుకుంటూ ఉన్నాయి. ఆ తాబేలు ఆ ఏనుగు ఈ రెండు కూడా నీకు తినదగిన ఆహారం అన్నాడు కశ్యప ప్రజాపతి. వెళ్ళు, నీ పని నెరవేరుతుంది అని ఆశీర్వదించాడు. గరుత్మంతుడు మనోవేగంతో ఎగిరి ఆ రెండింటిని చూశాడు. వాటిని ఎలా పట్టుకున్నాడో ఇస్తున్నాడు ఇక్కడ నన్నయ్య గారు. చరచి ఒక చేత కూర్మము పెరచేత గజంబు బట్టి పెనచి ఖగేంద్రుండు ఇరికి కొని గగన వీధింబరచే వియచ్చర విమాన పంక్తులు తూలం. గరుత్మంతుడు ఏం చేశాడు? ఆయనకి చెయ్యి అంటే ఏంది? కాలే చేయి పక్షికి. గరుత్మంతుడు పక్షి కావటం వల్ల రెక్కలతో ఏనుగును పట్టుకున్నాడు. ఇక్కడ ఒక చెయ్యి అంటే ఒక రెక్క. పాదంతో తాబేటిని ఆక్రమించాడు. పాదంతో ఆ పంజా ఉంటుంది కదా, ఆ పంజాతోటి తాబేలును పట్టుకున్నాడు. రెక్కలతోటి ఏనుగును పట్టుకున్నాడు. ఈ రెండు కూడా పెనవేసి నొక్కి పట్టుకొని ఆకాశంలో సంచరించే దేవతల విమానాలు ఏ వరుసలో వెళుతుంటాయో ఆ వరుసలో వెళ్ళటం ప్రారంభించాడు, ప్రయాణిస్తున్నాడు. అలా ప్రయాణించి అలంబము అనేటువంటి పేరున్నటువంటి తీర్థానికి కొండలు కంపిస్తూ ఉండగా వెళ్ళాడు. ఆ కొండలు కంపించిపోతున్నాయిట ఈ రెండింటి పట్టుకొని వస్తుంటే. ఆ తీర్థం పేరు అలంబం. ఆ పర్వతంలో రోహిణము అనేటువంటి వృక్షం గరుత్మంతుడిని చూచి గౌరవించింది. ఆ వృక్షం పేరు రోహిణము. 100 ఆమడల పొడవు గల నా కొమ్మ మీద నిలిచి ఈ ఏనుగుని తాబేటిని తిని వెళ్ళు అని అతిథి సత్కారం చేసింది. ఆ చెట్టు ఎంత పెద్ద చెట్టు అది? 100 ఆమడల పొడవు ఉంది కొమ్మ. ఇంకా ఆ చెట్టు ఎంత అవుతుందో ఆలోచించుకుందాం. నా కొమ్మల మీద పెట్టుకొని ఈ ఏనుగుని తాబేలును తిని వెళ్ళమన్నది. అట్లాగే చేస్తానని ఆ పెద్ద కొమ్మ మీద నిలబడటానికి పూని ఆ కొమ్మ మీద పాదం పెట్టాడు. తర్వాత ఏమైందో చూడండి. పాదంబులు పెట్టుడు తత్పాద పఘన శాఖ విరిగి అల్లన నుచ్చైరాన్నదమున దిక్కుల ధ్రువముగ భేదిల్లే విహంగగతులు భీతింబరవం. అంటే ఆయన యొక్క రెక్కల యందు ఏనుగున్నది,
పాదాలలో తాబేలు ఉంది. అవి ఎంత పెద్దవో మనం చెప్పుకున్నాం. వాటి బరువుకి ఎప్పుడైతే ఆ కొమ్మ మీద వాలాడో ఆ కొమ్మ పెద్ద శబ్దం చేసింది, ఫెళఫెళమని పెద్ద ధ్వనితో విరిగి దిక్కులు కంపించిపోతూ ఉండగా ఆ చెట్టు మీద నివాసం ఉన్నటువంటి అనేక పక్షుల సమూహం భయంతో ఎగిరిపోయింది. ఆ కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మ విరిగిపోతే అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ గొప్ప కొమ్మని పట్టుకొని తలకిందులుగా ఉండి సూర్యుడి యొక్క కిరణాలే తమకు భోజనంగా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి వాలకిల్యులు అనే గొప్ప గొప్ప మునులను చూచి ఈ కొమ్మ భూమి మీద పడితే ఈ మహర్షులకి బాధ కలుగుతుంది అని ఆలోచించి ఆ కొమ్మని నోటితో కరుచుకున్నాడు. ఇప్పుడు ఆయన నోట్లో కొమ్మ ఉంది. అలాగే ఆయన రెక్కల్లో ఏనుగున్నది. ఆయన కాలి పంజాలో తాబేలుంది. ఈ రెండూ కాక పెద్ద కొమ్మను కూడా పట్టుకున్నాడు. ఆ తాబేటిని చేతులతో అదిమి పట్టుకుని గరుత్మంతుడు ఆకాశంలో ఎగిరి తనకు నిలవడానికి వీలైన చోట్ల ఎక్కడా కనపడాల. ఈ మూడింటిని పెట్టగలిగినటువంటి స్థలం ఎక్కడా కనిపించాల ఆయనకి. అప్పుడు గంధమాదన పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నటువంటి తండ్రి అయిన కశ్యపుణ్ణి చూచి నమస్కరించాడు. కనకమహీధర ప్రతిమాకాయు మహాజన నిర్జిత ప్రభంజను నవచించ భూరి బల సత్వ సమన్వితు దీప్తాహవ్యవాహన సము వైనతేయుని తదాస్యగత ద్రుమశాఖనున్న అత్యనఘుల వాలఖిల్యులను అమ్ముని నాధుండు చూచి నెమ్మితోన్. ఏవి పద్యాలు రాస్తాడు అన్నయ్య గారు. మేరు పర్వతంతో సమానమైన శరీరం గలవాడు, తనకు కలిగినటువంటి గొప్ప వేగంతో జయింపబడినటువంటి వాయువు గలవాడిని, అంటే తన వేగంతో వాయువును కూడా జయించాడు. ఊహింపరానటువంటి గొప్ప బలంతోటి శక్తితోటి కూడి ఉన్నటువంటి వాడు, వెలుగుతూ ఉన్న అగ్నితో సమానుడైనవాడు, వినతాకుమారుడైనటువంటి గరుత్మంతుణ్ణి, అతని నోటిలో ఉన్న చెట్టు కొమ్మను, వ్రేలాడుతూ ఉన్నటువంటి పాపరహితులైన వాలకిల్యులని కశ్యపుడు దయతో చూచాడు. ఆ కొమ్మకు వేలాడుతున్నారు తలకిందులుగా తపస్సు చేసుకుంటూ. ఇంత జరిగినా వాళ్ళు తపస్సులో నుంచి బయటికి రాలా అంటే వాళ్ళ తపస్సు ఎంత గొప్పదో ఆలోచిద్దాం. ఇక్కడ గరుత్మంతుడికి ఎటువంటి విశేషణాలు వేసాడో చూడండి. ఒకటి, మేరు పర్వతంతో సమానమైన శరీరం అయింది. అలాగే వాయువు కంటే గొప్ప వేగం గలవాడు, ఊహించనంత బలం గలవాడు, శక్తివంతుడు, బాగా మండుతున్న అగ్నిహోత్రంతో సమానుడైన వాడు. అటువంటి వినతాసుతుడు వైనతేయుడు ఆ గరుత్మంతుడు. ఆయన నోట్లో ఉన్న కొమ్మ, ఆ కొమ్మకు వేలాడుతూ ఉన్నటువంటి వాలకిల్యులు, వాళ్ళు బొటన వేలంత ఉంటారు వాలకిల్యులు. చూచి తన మనస్సులో అనుకున్నాడు, ఆహా, ఈ గరుత్మంతుడు నా బిడ్డ లోకాలకు మేలు చేసే గొప్ప ప్రయత్నం కలిగినవాడు, మంచి బలసంపన్నుడు. మీకు బాధ కలుగుతుందని నోటితో కరచుకున్న ఉన్న ఈ కొమ్మని విడవలేకపోతున్నాడు. చూడండి, వాలకిల్లితో అంటున్నాడు, వాలకిల్లుతోటి అంటున్నాడు. మనస్సులో అనుకొని ఆ మాటని వాలకిల్లుతో చెబుతున్నాడు. ఓ వాలకిల్య మహర్షులారా, నా బిడ్డ ఈ గరుత్మంతుడు లోకాలకు మేలు చేసే గొప్ప ప్రయత్నం కలిగినవాడు, మంచి బలసంపన్నుడు. కానీ మీకు బాధ కలుగుతుందని మీరు వేలాడుతున్నటువంటి ఆ కొమ్మని నోట కరుచుకొని విడిచిపెట్టలేకుండా ఉన్నాడు. అందువల్ల వీడిని మీరు అనుగ్రహించి ఆ కొమ్మని విడిచిపెట్టి మరొక చోటకు వెళ్ళండి అని ప్రార్థించాడు. అలా ఎప్పుడైతే కశ్యప ప్రజాపతి చెప్పాడో
ఆ వాలకిల్య మునులు కశ్యపుడి యొక్క వేడుకోలుతోటి ఆ కొమ్మను విడిచిపెట్టి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయారు. అప్పుడు గరుత్మంతుడు నోట్లో ఉంచబడినటువంటి ఆ కొమ్మ చేత తొట్రుబాటుతో కూడినటువంటి వాక్యాలు కలవాడవుతూ, ఆ నోట్లో కొమ్మ ఉంటే మాట్లాడటం కష్టం కదా, తండ్రి అయినటువంటి కశ్యపుడితోటి ఈ విధంగా అన్నాడు. ధరణి సుర విరహితమగు అరణ్య దేశంబు నాకు నానతియుండు, ఇత్తరు శాఖ విడువలయును కరము నిరోధమిదియనిన కశ్యపుడనియం. తండ్రి, బ్రాహ్మణులు లేనటువంటి అడవి ప్రాంతాన్ని నాకు చెప్పండి అన్నాడు. ఇది గరుత్మంతుడి యొక్క బ్రాహ్మణ భక్తి. ఎందుకని? బ్రాహ్మణులు ఉన్న చోట కనుక ఈ కొమ్మ పడేస్తే, వాళ్ళు కనుక మరణిస్తే పాపం కదా, అందుకని అడిగాడు. అందుకని ధరణీసుర విరహితమగు అరణ్య దేశంబు నాకు నానతియుండు అన్నాడు. నేను ఈ కొమ్మను అక్కడ విడిచిపెట్టాలి, ఇది నాకు మిక్కిలి ఆటంకంగా ఉంది అని చెప్పగా కశ్యపుడు చెప్పాడు, నాయనా, హిమశైల కందరాభాగము కడ నిష్పురుష నగరము కలదు, అచ్చో ఈ ద్రుమశాఖ విడువుము, అది తానమానుషమగమ్యము ఈశ్వరాదులకైన. నాయనా గరుత్మంతా, నువ్వు ఈ కొమ్మను తీసుకువెళ్ళి ఎక్కడ విడిచిపెట్టాలో చెబుతున్నాను విను. ఏ ప్రదేశంలో విడిచిపెట్టాలంటే, అది హిమాలయ పర్వతాల యొక్క గుహ ప్రాంతంలో నిష్పురుషము అనే కొండ ఉంది. నిష్పురుషం అంటే పురుషులు లేనటువంటిది, అంటే మానవులు లేనటువంటిది ఒక కొండ ఉంది. అక్కడ ఈ చెట్టు కొమ్మను విడిచిపెట్టు. అది మానవాతీతమైంది. ఈశ్వరుడు మొదలైన వారికి కూడా చొరటానికి శక్యం కానటువంటి ప్రదేశం. ఇక్కడ హిమశైల కందరాభాగము కడ అన్నప్పుడు హిమోత్పర్వత సమీపంలో నిష్పురుష పర్వతం ఉన్నది అని అర్థం వస్తున్నది. కానీ అక్కడ అది లేదు. అందువల్ల దేశ విరోధం అనే దోషం ఏర్పడుతుందని కొందరు అంటారు. ఇక్కడ హిమరుద్ధ కందర భాగము కడ అని ఉండాలని కొంతమంది అంటారు. హిమరుద్ధ అంటే తతో నిష్పురుషం శైలం, హిమ సమృద్ధ కందరం అని మూలంలో ఉన్నది. ఎంతమందో వ్యాఖ్యాతలు ఆలోచిస్తారు. అంటే ఇవి వ్రాతప్రతుల్లో నుంచి రాసేటప్పుడు ఆ తాటాకు పత్రాల్లో కొన్ని సంశిథిలమైపోయి ఉన్నప్పుడు అక్కడ అక్షరాలు కనపడకపోతే కొంతమంది ఏదో ఒక అక్షరం అక్కడ చొప్పించి ఆ గణ దెబ్బతినకుండా చేసి ఉండొచ్చు. కానీ అర్థం ప్రకారం ఒక్కో చోట ఇబ్బంది కలుగుతుంది అని మనకి చెప్తోంది వ్యాఖ్యానం. ఆ కొండ ఈ గంధమాదన పర్వతానికి 1,00,000 ఆమడల దూరంలో ఉన్నది. వెళ్ళమన్నాడు. 1,00,000 ఆమడలు అని తండ్రి గారు చెప్పగానే గరుత్మంతుడు మనోవేగంతో ఎగిరి ఆ నిష్పురుష పర్వతంలో ఆ చెట్టు కొమ్మను విడిచిపెట్టి హిమాచలం మీదకి వెళ్ళి ఏనుగుని తాబేటిని చక్కగా భోజనం చేసేసి గొప్ప బలంతో కూడిన వాడై స్వర్గలోకానికి ఎగరటానికి రెక్కలు విదిలించాడు. ఇక గరుత్మంతుడు అమృతహరణం కోసం వెళ్ళడం. ఘనపక్షానిల చలితా వనిరుహమూల వలన తొరగు వరపుష్పచయంబని మిషయదార్థం బరిగే వినతాసుతు మీద పుష్పవృష్టియ పోలెన్. గొప్పవైనటువంటి రెక్కల నుండి పుట్టినటువంటి గాలి వల్ల కదలినటువంటి చెట్ల నుండి శ్రేష్టములైనటువంటి పూల సమూహాలు దేవతలను జయించడానికి వెళ్లే గరుత్మంతుడి మీద పూల వానలాగా కురిశాయి అన్నాడు. ఇక్కడ శ్రీమద్ రామాయణంలో కూడా సుందరకాండలో హనుమత్స్వామి మహేంద్ర పర్వతం నుంచి ఎగిరి వెళ్ళేటప్పుడు
ఆయన యొక్క తొడల యొక్క వేగానికి కొన్ని చెట్లు పెకలింపబడి ఆయన వెంట వచ్చినాయి. కొన్ని చెట్ల నుంచి పుష్పాలు ఆయన మీద పడ్డాయి. అప్పుడు ఆయన పూల కొండలాగా భాషించాడు అని వాల్మీకుల వారు వర్ణించారు. ఇక్కడ కూడా ఇటువంటి శ్రేష్టమైన కార్యానికి వెళుతున్నటువంటి స్వామి మీద, గరుత్మంతుడి మీద పూల సమూహాలు వర్షంలాగా పడ్డాయిట. ఇక్కడ ఉత్ప్రేక్షాలంకారం వాడాడు. పూలవానేమో అన్నట్లుగా ఉన్నది అని భావించాలి. ఈ విధంగా అమృతాన్ని తేవడానికి గరుత్మంతుడు ఆకాశంలోకి ఎగరగానే అక్కడ స్వర్గలోకంలో ఏం జరిగిందో చెబుతున్నాడు. సురపతి సభ జూడ అంగార వృష్టుల్ కురిసే కులిశధారల్ కుంఠితంబయ్యే దిక్కుంజరమదములడంగెను సర్వదిక్పాలకాంతఃకరణములు భయోద్వేగంబునన్ సంచలించన్. సర్వదిక్పాలక అంతఃకరణములు భయోద్వేగంబునన్ సంచలించన్ అంటాడు అక్కడ సంధి విడదీస్తే. సర్వదిక్పాలక అంతఃకరణములు. చూస్తూ ఉండగానే అక్కడ దేవేంద్ర సభలో నిప్పు కణాల వర్షం కురిసింది. అంగార వృష్టులు అన్నాడు. వజ్రాయుధం యొక్క అంచులు 1000 అంచులు ఉంటాయి ఆ వజ్రాయుధానికి. ఆ అంచులు పదును తగ్గిపోయింది, మొక్కపోయినాయి. దిగ్గజాలు ఉంటాయి, ఏనుగులు 8 దిగ్గజాలు, వాటి గర్వం అణగారిపోయింది. అలాగే దిక్పాల యొక్క అష్టదిక్పాలకులు ఉంటారు, 8 దిక్కులు పరిపాలించేవాళ్ళు. వాళ్ళు భయావేశంతో క్షోభించిపోయారు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.